ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల తర్వాత బాగా పాపులర్ అయింది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. మనకు తెలుసు. ఆయన చేసిన ప్రయత్నాలు అంటే కూటమి ఏర్పాటుకు కావచ్చు, అలాగే కేవలం 21 సీట్లు తీసుకుని 21 గెలవడం, 2 ఎంపీలు గెలవడం, అలాగే మోడీ గారు ప్రశంసించడం. ఈ కారణాల రీత్యా పవన్ కళ్యాణ్ గారిని అందరూ విపరీతంగా పొగుడుతున్నారు. దీనికి సంబంధించి కొంతమంది వైసీపీ మిత్రులు కలిసినప్పుడు వాళ్ళ వెర్షన్ ఎలా ఉందంటే, కేవలం 21 సీట్లకి ఇంత హైప్ ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు 2019లో 151 సీట్లు గెలిచారు కదా, ఇదేం అంతకన్నా గొప్ప ఏం కాదు కదా అని. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంతా సెటిల్ అయిన ప్లాట్ఫామ్ మీద ఎన్నికల్లోకి వచ్చారు. ఆయన అప్పటికే ఎంపీ. రాజశేఖర రెడ్డి గారు ప్రమాదంలో మరణించడంతో ప్రజల్లో విపరీతమైన సానుభూతి ఉంది. సో దాన్ని క్యాష్ చేసుకుంటా ఉప ఎన్నికల్లో గెలవడం కావచ్చు, తర్వాత 60 పైచిలకు స్థానాలు గెలవడం కావచ్చు, తర్వాత 151. కానీ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి వేరు. ప్రజారాజ్యం పార్టీ చేదు అనుభవాలతోటి ఆయన రాజకీయ పార్టీ పెట్టడం జరిగింది. మొదట్లో ఎవరు నమ్మలేదు కూడాను. సో అలాంటి నెగిటివ్ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి రావడం అంటే ఎంత గొప్ప, అది అసలు వెర్షన్.